ఏపీ ఫైబర్ నెట్ కస్టమర్లందరికీ నమస్కారం. కొంతమందికి ఇలా బ్లాక్ స్క్రీన్ అనేది వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడు ఇక్కడ ప్రొఫైల్ అని ఉంటుంది. ప్రొఫైల్ని ఓపెన్ చేయండి. ప్రొఫైల్ ఓపెన్ చేసిన తర్వాత సెట్టింగ్స్ అని కనిపిస్తుంది. సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఆండ్రాయిడ్ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఆండ్రాయిడ్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్టోరేజ్ అండ్ రీసెట్ అని ఉంటుంది. స్టోరేజ్ అండ్ రీసెట్ని ఓపెన్ చేయండి. స్టోరేజ్ అండ్ రీసెట్ ఓపెన్ చేసిన కింద బ్యాకప్ అండ్ రీసెట్ అని ఉంటుంది. ఓపెన్ చేయండి. తర్వాత రీసెట్ డివైస్ ఉంటుంది. రీసెట్ చేయండి. తర్వాత ఎరేజ్ ఎవ్రీథింగ్ ఓకే నొక్కిన తర్వాత మీకు టీవీ అనేది ఆటోమేటిక్గా ఫైబర్ బాక్స్ అనేది ఆటోమేటిక్గా రీసెట్ అనేది అవుతుంది. రీసెట్ అయ్యి ఆటోమేటిక్గా రీసెట్ మొత్తం టోటల్ రీసెట్ అవుతుంది. 2 times బాక్స్ ఆఫ్ అయ్యి ఆన్ అవుతుంది. ఆఫ్ అయ్యి ఆన్ అయ్యేంత వరకు అది మొత్తం రీసెట్ అయ్యేంత వరకు టీవీ బాక్స్ అనేది ఆఫ్ చేయదండి. ఆటోమేటిక్గా అదే 10 minutesలో ఆటోమేటిక్గా మొత్తం రీసెట్ అయిపోతుంది. ఆటోమేటిక్గా అయిపోయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా టీవీ ఛానల్స్ ముందు ఎలా వస్తున్నాయో అలాగే వచ్చేస్తాయి. ఇది కొంతమందికి ఇలా అడుగుతుంది అప్డేట్ అనేది. ఇలా అడిగినప్పుడు ఈ వీడియోలో చూసి ఆటోమేటిక్గా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి కింద వీడియోలో మనం ఎట్లా చేస్తున్నామో అలాగే చేస్తే ఆటోమేటిక్గా మొత్తం రీసాల్వ్ అయిపోయి బాక్స్ 2 times ఆఫ్ అయ్యి ఆన్ అవుతుంది. ఆఫ్ అయిన తర్వాత మీరు ఆటోమేటిక్గా టీవీ అనేది వచ్చేస్తుంది. రీసెట్ అయిపోయిన తర్వాత మీకు ఇలా ఏపీ ఫైబర్ నెట్ ఐపీటీవీ అని వచ్చి తర్వాత ఏపీఎస్ఎఫ్ఎల్ అని వస్తుంది. వచ్చిన వెంటనే మీకు ఆటోమేటిక్గా టీవీ ఛానల్స్ అనేవి వచ్చేస్తాయి. బాక్స్ పైన 5 lights అనేవి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా.